అమ్మ రాముడు రాజు కాకపోవడానికి ఓకే అన్నారా? అసలు ఆయనకి ఎవరు చెప్పారు రాముడు రాజు కావటం లేదు అన్న విషయం కదా? ఆ వివరం తెలుసుకుందాం ఇప్పుడు. దశరథ మహారాజు గారిని కైకేయి వరాలు అడిగారు. ఏమని అడిగారు? భరతుడే రాజు అవ్వాలి, రాముడు 14 సంవత్సరాల పాటు అడవుల పాలవ్వాలి అని చెప్పి కోరుకున్నారు. ఆ మాట దశరథ మహారాజు గారికి చెప్పిన వెంటనే ఆయన గుండె ఆగినంత పని అయిపోయిందంట. ఎందుకంటే రాముణ్ణి కొడుకుగానే కాదు, దేవుడిగా కొలుచుకున్నారు, ఎంతో గారాబంగా పెంచుకున్నారు, తనను మించిన గొప్ప రాజు అవుతారు అని చెప్పి ఎన్నో కలలు కన్నారు. రాజ్య ప్రజలందరూ కూడా అదే కోరుకున్నారు కదా. దశరథ మహారాజు గారు అన్ని వేల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, సుభిక్షంగా పరిపాలించిన తర్వాత, రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కన్న బిడ్డల్లా చూసుకున్న ఆయన తర్వాత అంత గొప్పగా కాదు అంతకన్నా గొప్పగా రాముడు చూసుకుంటాడు అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. అందుకే పెద్ద పెద్ద సంరంభం కదా, ఎంత పెద్ద పండుగ చేసుకుందాం అని చెప్పేసి అందరూ నిశ్చయించుకున్నారు. రేపు రాజు అంటే ముందు రోజే అసలు ఎంత గొప్పగా అన్ని అలంకరించుకున్నారు కదా, ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలాంటి సందర్భంలో ఆవిడ పిలిచి ఇలాంటి 2 కోరికలు కోరుకునేసరికి దశరథ మహారాజు గారికి కాలు చేయి ఆడలేదంట, బ్రతిమాలారంట. అది కాదు కైకేయి, భరతుడు ఎలాగో రాముడు కూడా అలాగే కదా, కన్న కొడుగ్గా చూసుకున్నావు నువ్వు, మరి తనకి పట్టాభిషేకం అంటే ఇప్పటికిప్పుడు ఆఖరి క్షణంలో నువ్వు ఇలా అడగటం ఏమిటి అని చెప్పి అడిగిన, బ్రతిమాలిన, ఏడ్చిన, ఎంత చేసినా ఏం చెప్పినా ఆవిడ అస్సలు తగ్గలేదట. నా కోరిక నాకిప్పుడు కావాలి, నేను అడిగినటువంటి 2 వరాలు మీరిప్పుడు తీర్చాలి, ఇంకా వేరే గత్యంతరం మీకు లేదు అనేసరికి రాజమర్యాద కాదు, రాజగౌరవం కాదు ఇది అని చెప్పినా కూడా వినకపోయేసరికి అప్పుడు దశరథ మహారాజు గారు ఇంక దీనితో మాట్లాడిన వేస్ట్ అని అనుకున్నారు. అందుకని మాట్లాడడం మానేసి సైలెంట్గా ఉన్నారు. కానీ లోపల ఆవేదన ఉంటుంది కదా, ఆలోచనలో ఏమైంది, స్పృహ తప్పి దశరథ మహారాజు గారు కింద పడిపోయేలా చేసింది. దశరథ మహారాజు గారు ఇలా కింద పడిపోయారు స్పృహ తప్పి. కైకేయి వెంటనే రాముల వారికి కబురు పెట్టేసింది. ఆయన అందంగా అలంకరించుకున్నారు, ఆభరణాలు, పట్టు పీతాంబరాలు కదా, రాజమర్యాదలో ఎంత గొప్పగా ఉండాలి అసలు వారు, అలాగే ఉన్నారట, రాజు అలంకారంలో ఉన్నారంట. ఆ ఆభరణాలు, ఆ వస్త్రాలు, ఆ తిలకం అలాగే పరిగెత్తుకుంటూ కైకేయి పిలిచారని చెప్పేసి వచ్చేసారంట. వచ్చి వెంటనే కైకేయికి నమస్కారం చేశారట. ఆవిడ మాత్రం గంభీరంగా అలాగే ఉన్నారు, కోపంగా. వస్తూనే ఆ గది నిండా ఆ వస్తువులు, ఆ పట్టుబట్టలన్నీ కింద పడిపోయి, ఆభరణాలన్నీ ఉండి, పక్కనేమో తండ్రి గారు అలా స్పృహ తప్పి పడిపోయి ఉంటే ఆయనకు అర్థమైంది ఏదో జరిగింది అని చెప్పి, ఏం జరిగింది అని మాత్రం కైకేయినేమి అడగకుండా వెళ్ళి నమస్కారం పెట్టి నిలబడితే వెంటనే కైకేయి అన్నారంట, రామా 14 సంవత్సరాల పాటు నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి, పట్టు వస్త్రాల్లో కాదు నార వస్త్రాలను ధరించి అరణ్యవాసానికి నువ్వు వెళ్తావు, నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలి అనేది మీ తండ్రి గారి ఆజ్ఞ అని చెప్పేసరికి పన్నెత్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ అలాగే స్పృహ తప్పి పడిపోయి ఉన్నటువంటి దశరథ మహారాజు గారి కాళ్లకు, నాన్నకి ఎలా దండం పెడతా నమస్కారం చేస్తావు అట్లాగే దండం పెట్టి వెంటనే వెళ్ళిపోయారట. ఆయన వెనక సీతమ్మ తల్లి, లక్ష్మణుల వారు ఇద్దరు కూడా వారి వెంటనే 14 ఏళ్ల పాటు అరణ్యాలకు వెళ్ళటానికి సిద్ధమైపోయారంట. అంత గొప్ప రాజు కావడానికి సిద్ధమైనటువంటి రాముడు ఇలా అరణ్యాలకి వెళతాను అంటే, అది కూడా సీతాదేవి కూడా వెళ్ళిపోతాను అంటే, వారి వెంట నేను కూడా వస్తాను అని చెప్పి లక్ష్మణస్వామి అంటే గనక ఇంట్లో వాళ్ళందరూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి లక్ష్మణుల వారి భార్య ఊర్మిళదేవి ఊరుకుంటారా? అసలు ఏం జరిగింది ఆ తర్వాత? రాముల వారు వెళ్తాను అంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమేమన్నారు అనేటువంటి వివరాలు మరో కథలో తెలుసు. ఇలాగ ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటికి. బాయ్.